నందమూరి ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే వచ్చేసిందైతే అనిపిస్తుంది. అదేంటంటే 'మోక్షజ్ఞ' ఎంట్రీపై. 'మోక్షజ్ఞ' ఎంట్రీపై ఉన్న క్లారిటీ మళ్ళీ ఒకసారైతే వచ్చింది. అది నిజమా కాదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నేనెప్పుడు చెప్పేది మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మనం గనక నందమూరి 'మోక్షజ్ఞ' సినీ అరంగేట్రం గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ 'మోక్షజ్ఞ' ఎంట్రీ ఎప్పుడో అవ్వాల్సిందే. కానీ ఎప్పటికప్పుడు ఎంట్రీ మీద చాలా రూమర్స్ రావడం, చాలా అప్డేట్స్ రావడం, మళ్ళీ అవి క్యాన్సిల్ అవ్వడం. అంతకుముందు కూడా మనకి ఒక ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు 'మోక్షజ్ఞ' ఎంట్రీపై. తర్వాత బాలయ్య బాబు గారు ఆయనే స్వయంగా 'ఆదిత్య త్రిబుల్9' సంబంధించి కథను కూడా రెడీ చేశారని, ఆ కాన్సెప్ట్ కూడా సినిమా రాబోతుందని, ఇట్లా రకరకాల మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. మనం కూడా అంతకుముందు వీడియోస్ చేసాం ఈ అప్డేట్ మీద. అయితే ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎవరు ప్రజెంట్ చేస్తారు అనేది కొంత అయోమయంలో అయితే ఉంది ఫస్ట్ నుంచి. చాలామంది డైరెక్టర్ పేర్లు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే 'మోక్షజ్ఞని' బోయపాటి శ్రీను గారు డైరెక్ట్ చేయబోతున్నారని, వీళ్ళిద్దరూ కలయికలో సినిమా రాబోతుంది అని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అది నిజమా కాదా తెలియాలంటే మాత్రం మనకి వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ నందమూరి వారసు నుంచి అప్పుడు ఎన్టీఆర్ గారి నుంచి బాలకృష్ణ గారొచ్చారు, హరికృష్ణ గారొచ్చారు, ఎన్టీ రామారావు గారొచ్చారు, కళ్యాణ్ రామ్ గారొచ్చారు. ఇప్పుడు బాలకృష్ణ గారి నుంచి ఆయన వంశంలో నుంచి మోక్షజ్ఞ గారి ఎంట్రీ ఎప్పుడొస్తుంది? ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది? చాలామంది అభిమానులైతే వెయిట్ చేస్తూనే ఉన్నారు. చాలా రోజుల నుంచి. అప్డేట్ రావడం, అది క్యాన్సిల్ అవ్వడం, కొన్ని రోజులు ఆ వార్త చక్కర్లు కొడుతూ మళ్ళీ వెనక్కెళ్ళిపోవడం, ఇట్లా రకరకాలుగా అయితే ఉంది. రకరకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వార్త అయితే వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే రావాలి. మేబీ ఒకవేళ నిజంగా బోయపాటి శ్రీను గారే గనక మోక్షజ్ఞ గారి ఎంట్రీకి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఒక మాస్ ఎలివేషన్‌తో కథనైతే ఖచ్చితంగా సిద్ధం చేస్తారు. బాలకృష్ణ గారిని బోయపాటి శ్రీను గారు ఏ రకంగా చూపిస్తారో, చూపించారో మనం చూసాం. 'సింహ' గానీ, 'లెజెండ్' గానీ, 'అఖండ' కానీ అసలు వేరే లెవెల్ అనమాట. మరి ఇప్పుడు 'మోక్షజ్ఞ' గారి ఎంట్రీకి ఆయన ఎలా ప్లాన్ చేస్తారు? ఏది ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా గనక కన్ఫర్మ్ అయితే, అది మనకు అఫీషియల్‌గా గనక కన్ఫర్మ్ అయితే మాత్రం ఇంక అది వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. కానీ అఫీషియల్‌గా అప్డేట్ అయితే రావాలి. మరి ఇంతకుముందు కూడా మనకి 'ఆదిత్య 369'కి సీక్వెల్‌గా 'ఆదిత్య త్రిబుల్9' సినిమా రాబోతుందని, మనకి ఒక సైంటిఫిక్ మూవీకి సంబంధించి మూవీ రాబోతుందని అప్డేట్ వచ్చింది. చాలా రోజుల క్రితం కూడా. మరి అది కూడా అలా అలా వచ్చి వెనక్కైతే వెళ్ళిపోయింది. ఏది క్లారిటీ అయితే రాలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. నందమూరి వాళ్ళు మాత్రం వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అని, ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తామని, ఎప్పుడు నందమూరి బాలకృష్ణ గారు లాంటి పవర్ఫుల్ రోల్ ఆయన కూడా ఏమన్నా ప్రజెంట్ చేస్తారా అని నటిస్తారా, లేదంటే కనుక అసలు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరూ మాత్రం ఖచ్చితంగా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఆయన ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, ఎలాంటి కథని సిద్ధం చేస్తారు, ఆయనకి ఏ కథ మ్యాచ్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మనం మరి కొద్ది రోజులైతే ఆగాలి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ నిజమా కాదా అనేది కూడా మనకి క్లారిటీ అయితే రావాలి. మరి ఈరోజైతే అప్డేట్ మనకి వైరల్ అయితే అవుతుంది. ఇట్లా బోయపాటి శ్రీను గారు 'మోక్షజ్ఞ' డైరెక్ట్ చేయబోతున్నారు. ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని ఇట్లా రకరకాల గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి దానిపై మనకు క్లారిటీ రావాలి. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయాలి. ఒకవేళ వీళ్ళిద్దరి గనక కలయిక నిజమైతే ఎన్‌బీకే బ్యానర్‌లోని ఈ సినిమాని నిర్మించబోతున్నారనేది కూడా వార్త వస్తుందనమాట. ఒకవేళ అదే నిజమైతే నిజంగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం నిజంగా ఒక గొప్ప పండగే అది. చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి బాలకృష్ణ గారైతే బిజీగా ఉన్నారు. ఆయన సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నారు. మరి 'మోక్షజ్ఞ' గారికి ఎలాంటి కథ రెడీ చేస్తున్నారు, ఆయన ఎంట్రీ ఎప్పుడు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ముహూర్తం ఎప్పుడు, ఇవన్నీ మనకి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాలి. ఎక్కడో కూడా మరి అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ మనకు రోజుకో ఆ వార్త అయితే వస్తుంది. ఇది గనక నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఇదొక ఫుల్ మీల్స్ పెట్టినట్టే. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది ఈ అప్డేట్‌పై మళ్ళీ మనకేదైనా ఒక క్లారిటీ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం.
ప్రస్తుతానికి మరి బోయపాటి శ్రీను గారు అయితే మరి ఆయన ఏ ప్రాజెక్టు కూడా ఒప్పుకున్నట్టుగా ఎక్కడ మనకు వార్తలు అయితే రాలేదు. మరి అఖండ 2 తర్వాత మరి ఆయన ఏ హీరోతో డైరెక్ట్ చేస్తారు, మరి ఎవరిని ఎంచుకున్నారు, మరి కథ ఏంటి, మరి ఎలాంటి బ్యాక్ డ్రాప్లో రాబోతుంది అనేది కూడా మనకి క్లారిటీ అయితే రాలేదు. మరి చూద్దాం, మరి ఈ అప్డేట్ కనుక నిజమైతే మరి ఇది ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది, ఎలాగ ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందామండి. ప్రస్తుతానికి ఇది అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పేది, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.